ఇవాళ ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఎస్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటది. 1:30 నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ మనం ఇండియా ప్లేయింగ్ 11 అంటే ఇండియా స్క్వాడ్ 15 మెంబర్ స్క్వాడ్ అండ్ అట్లాగే న్యూజిలాండ్ స్క్వాడ్ గురించి తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు మెయిన్ గా అందరూ వెయిట్ చేసేది దేనికోసం అంటే నిన్న డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయింది భయ్యా. ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది చూడు మ్యాచ్. నిజంగా ఆర్సీబీకి నిన్న సూపర్ హీరోయిన్ ఎవరంటే నిజంగా సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ డీ క్లర్క్ ఏమన్నా మ్యాచ్ ఆడిందా. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ అసలు డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే ఇదైతే ఈ మ్యాచ్ ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు భయ్య. ఈ 2026 స్టార్టింగ్ లోనే ఫస్ట్ మ్యాచ్ ఈ విధంగా ఉంటే ఇంకా ముందు ముందు జరిగిపోయే మ్యాచ్లు ఏ విధంగా ఉంటే ఒక్కసారి ఊహించుకోండి. అండ్ ఈ రోజు రివ్యూ మాత్రం ఏ జబర్దస్త్ ఉంటది భయ్య. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన టార్గెట్ ఒకటే, మెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకు మనకు సబ్స్క్రైబర్స్ ఎంత రావాలా, 5,000 సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే రీచ్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా దానికోసం ఎంతైతే కష్టపడాలో అంత కష్టం నేను పడతా. అండ్ మీ నుంచి నాకు రావాల్సింది ఒకటే ఒక సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి అయితే మనం మాట్లాడదాం. దాని తర్వాత డబ్ల్యూపీఎల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ ఎక్కడ జరగబోతుంది? కోటంబి వడోదర స్టేడియంలో జరగబోతుంది. కాబట్టి అండ్ ఇది ఎక్కడ ఉందో మాక్సిమం అందరు తెలియదు. అండ్ ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది. అండ్ గుజరాత్ లో మెయిన్ గా మనకు గుర్తొచ్చే స్టేడియం ఏంటంటే అహ్మదాబాద్ స్టేడియం ఉంది కదా, అదైతే అందరికీ కూడా తెలుసు. కాబట్టి నరేంద్ర మోడీ స్టేడియము. అండ్ ఈ వడోదర స్టేడియంలో నిజంగా పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, అండ్ పేసర్స్ కి మంచిగా ఉంటుందా లేకపోతే స్పిన్నర్స్ కి మంచిగా ఉంటుందా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచిగా ఉంటుందా, సెకండ్ బ్యాటింగ్ చేస్తే మంచిగా ఉంటుందా, ఇవన్నీ మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇండియన్ స్క్వాడ్ గురించి మాట్లాడదాం. ఇండియన్ స్క్వాడ్ అండ్ దాని తర్వాత న్యూజిలాండ్ స్క్వాడ్ గురించి మాట్లాడదాం. ఇండియన్ స్క్వాడ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, ఎందుకంటే క్రికెట్ ని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ క్రికెట్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మనం ఇండియన్ స్క్వాడ్ గురించి మనం మాట్లాడితే శుభ్మన్ గిల్ కెప్టెన్ ఖచ్చితంగా అయితే ఓపెనర్ గా వస్తాడు. దాని తర్వాత రోహిత్ శర్మ వస్తాడు అండ్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే నెంబర్ 5 లో వస్తాడు. ఫస్ట్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అండ్ దాని తర్వాత నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్. వీళ్ళు 5 మంది అయితే ఫిక్స్ అని నాకు అనిపిస్తుంది ప్లేయింగ్ 11 లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ ఇంకో ఆల్రౌండర్ మన హైదరాబాద్ ప్లేయర్, ఖచ్చితంగా మన తెలుగు ప్లేయర్ మన ఏపీ నుంచి నితీష్ కుమార్ రెడ్డిని అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంచాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ అండ్ వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ కూడా నిజంగా వాషింగ్టన్ సుందర్ కూడా చాలా మంచిగా బౌలింగ్ వేయగలుగుతాడు అండ్ ఆల్రౌండర్ కూడా. అండ్ రవీంద్ర జడేజా కూడా, ఇద్దరు స్పిన్నర్లు మనకి ఇక్కడ వచ్చేసారు, రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. అండ్ పేసర్లకు వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు అండ్ హర్షిత్ రాణా ఉన్నాడు. వీళ్ళైతే 4 మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఒకవేళ ఈ 4 పేసర్స్ అయితే సరిపోతారు నాకు, కాకపోతే ఇంకో స్పిన్నర్ తీసుకోవాలనుకుంటే కుల్దీప్ యాదవ్ అయితే తీసుకుంటారు. ఇదైతే ప్లేయింగ్ 11 ఇట్లనే ఉంటది యాస్టీస్ గా. కానీ చాలా మంది క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు కదా, మరి ఎవరికి ఛాన్స్ వస్తుంది, కేఎల్ రాహుల్ కా రిషబ్ పంత్ కంటే? నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ కి రావాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్లేయింగ్ 11 లో కేఎల్ రాహుల్ కి ఛాన్స్ రావాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ టీమిండియాకి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఖచ్చితంగా నేను ఉన్నా అని చెప్పేసి ముందులో ఉంటాడు కేఎల్ రాహుల్. ప్రతి ఒక్కసారి టీమిండియా ఓడిపోతుంది అన్నప్పుడు కేఎల్ రాహుల్ ఏ పొజిషన్ లో అయినా రాగల సత్తా ఉన్న ప్లేయర్ కేఎల్ రాహుల్. ఓపెనింగ్ రమ్మన్నా వస్తాడు, నెంబర్ 3 రమ్మని వస్తాడు, నెంబర్ 4 రమ్మని వస్తాడు, మిడిల్ ఆర్డర్ రమ్మని వస్తాడు, ఫినిషర్ రమ్మని వస్తాడు, ఎట్లా రమ్మంటే అట్లా వస్తాడు కేఎల్ రాహుల్ ఖచ్చితంగా. అండ్ వికెట్ కీపింగ్ చేయమన్నా చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ కి అయితే ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వస్తుందని నేనైతే అనుకుంటున్నా, రిషబ్ పంత్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఇదైతే ప్లేయింగ్ 11 ఇండియాది ఉంటది. అండ్ ఇప్పుడు న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే న్యూజిలాండ్ స్క్వాడ్ లో అయితే మిచెల్ శాంట్నర్ లేడు, ఇస్సోది లేడు, ట్రెంట్ బోల్ట్ లేడు, వీళ్ళందరూ ఎవరు లేరు. అండ్ మెయిన్ వచ్చేసి న్యూజిలాండ్ నుంచి అయితే నిజంగా చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సీనియర్ ప్లేయర్స్ అయితే డేవన్ కాన్వే కానీ, డేర్లీ మిచెల్ కానీ అండ్ అట్లాగే మిచెల్ బ్రేస్వెల్ కెప్టెన్ యంగ్ ప్లేయరే. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కానీ, వీల్ నికోలస్ కానీ
వీళ్ళైతే కొంచెం సీనియర్ ప్లేయర్ ఉన్నారు, విలియాంగ్ కానీ వీళ్ళైతే కొంత సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే చాలా మంది యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు న్యూజిలాండ్ నుంచి. అండ్ వాళ్ళ నుంచి పేసర్స్ చూసుకుంటే మాత్రం కేఎల్ జెమిసన్ నే ఆల్రౌండరు అండ్ రాయ్ ఉన్నాడు పేసర్. అండ్ దాంతో పాటు వాళ్ళ నుంచి అంత బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్ అంటే మనకు బౌలింగ్ గుర్తు వచ్చేది ఇద్దరు భయ్య, టిమ్ సౌదీ అండ్ ట్రెంట్ బోల్ట్. వీళ్ళు ఇద్దరు మాత్రం నిజంగా న్యూజిలాండ్ కు మామూలు కాదు. మనకు బుమ్రా, మొహమ్మద్ షమి, సిరాజు, ఈ బౌలర్స్ మనకి ఎట్లయితే గుర్తొస్తారో ఇండియా అంటే సేమ్ అట్లాగే న్యూజిలాండ్ అంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా గుర్తొస్తారు. కానీ వాళ్ళిద్దరైతే లేరు ఈ ఓడిఎస్ వాళ్ళు కాబట్టి. అండ్ ఇప్పుడు వాళ్ళ నుంచి బౌలింగ్ అటాక్ మన దాంట్లో బ్యాటర్స్ ఉన్నారు. మన బ్యాటర్స్ ని కొంచెం తడబడ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి బౌలింగ్ అయితే చాలా మంచిగా ఉండాలి. కాకపోతే న్యూజిలాండ్ ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు చాలా మంచి ఫీల్డింగ్ చేస్తారు, చాలా మంచి బ్యాటింగ్ చేస్తారు, చాలా మంచి బౌలింగ్ కూడా చేస్తారు. అండ్ రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన నుంచి పాజిటివ్ ఎక్కువ ఉంది, మన నుంచి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇండియానే గెలిచే అవకాశమే ఎక్కువ ఉంది. ఇక్కడ ఇండియానే గెలుస్తుంది ఫైనల్ గా. అండ్ ఇప్పుడు మనం డబ్ల్యూపీఎల్ గురించి మాట్లాడదాం భయ్య, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు దాని గురించి. ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ 155 రన్స్ చేసిర్రు. దాంట్లో ఎక్కువ ఆడింది ఎవరు లేరు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్ బ్రంట్, నాథన్ సైవర్ బ్రంట్ నుంచి కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు. అండ్ లాస్ట్ లో వచ్చిన మన ఇండియన్ ప్లేయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. వాళ్ళ నుంచి ఒక 40-45 రన్స్ కొట్టారు కాబట్టి ఆ 155 రన్స్ కి అయితే వాళ్ళు వచ్చేసారు. లేకపోతే చాలా కష్టమైంది. ఫస్ట్ 10 overs లో అసలు వాళ్ళకి రన్స్ 55 రన్స్ ఏమో ఉన్నాయి అంతే. అండ్ 155 రన్స్ కూడా ముంబై ఇండియన్స్ ఏమన్నా డిఫెండ్ చేసుకుందాం అయ్యా, మామూలు డిఫెండింగ్ కాదు. లాస్ట్ ఓవర్ వాళ్ళకు మ్యాచ్ తీసుకెళ్లిర్రు. అండ్ లాస్ట్ ఓవర్ లో కూడా ఎన్ని కావాలి, లాస్ట్ ఓవర్ కి 18 రన్స్ కావాలంటే ఫస్ట్ 2 balls డాట్ బాల్స్. అండ్ లాస్ట్ ఓవర్ ఎవరు వేస్తున్నారు, నాథన్ సైవర్ బ్రంట్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ప్లేయర్. నిజంగా ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా నాథన్ సైవర్ బ్రంట్ చాలా మంచి ప్లేయరు. ఆ ప్లేయర్ లాస్ట్ ఓవర్ వేస్తున్నది, లాస్ట్ ఓవర్ లో 18 రన్స్ కావాలి. ఎంత ప్రెషర్ ఉంటది బ్యాటర్ కి. అండ్ బ్యాటింగ్ లో నిజంగా సౌత్ ఆఫ్రికా నుంచి ఆల్రౌండరే డి క్లర్క్ ఉన్నారు. నిజంగా మామూలుగా ఆడలేదు భయ్య. ఫస్ట్ 2 బాల్ డాట్ అండ్ లాస్ట్ 4 balls కి 18 రన్స్ కావాలి. 6-4 కొట్టి మ్యాచ్ అయితే విన్ చేయించింది. ఒక్కసారి నిజంగా మ్యాచ్ ను లైవ్ లో చూసిన వాళ్ళు మాత్రం మామూలు ఎంజాయ్ చేయలేరు భయ్య. నిజంగా డి క్లర్క్ అయితే హ్యాట్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ పొజిషన్ లో ఎవరున్నా గానీ ఆ టెన్షన్ కి, ఆ ప్రెషర్ కి అయితే ఎవరైనా మ్యాచ్ చేతులు ఎత్తాల్సిందే ఖచ్చితంగా. కానీ అలాంటి ప్లేయర్లు నిజంగా ఆ విధంగా ఆడుతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్స్ అయ్యారు. అండ్ వాళ్ళ కంట్రీకి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రీకి వాళ్ళు మంచి పేరు తీసుకొస్తున్నారు. అంటే ఈ టాలెంట్ ఉండడం వల్లనే. అండ్ డి క్లార్క్ నిజంగా చాలా మంచిగా ఆడింది. అండ్ నిన్న ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో నిజంగా ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా అందరూ చెప్పేది ఒకటి డి క్లర్క్ గురించి. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ ఈ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.